ఈ విశ్రాంతి దిన పొడుపులోనికి చేరవచ్చినటువంటి మమ్మల్ని మీరు దీవించి విశ్రాంతి దిన పొడుపులో ప్రభావ మమ్మల్ని హాజరుపరిచి దేవా మాలో ఉంది ఆయన మీరు ప్రభావ మహిమ పొందేటువంటి తండ్రి మీకు స్తోత్రములు వదనాలు మరణాంతరం చెల్లించుకొనిచున్నాము ఆయన. అలా ఈ విశ్రాంతి దిన పొడుపులో ప్రభావ మీరు మాతో నుండి మా తండ్రి గారితోనూ వివిధ దేవతలతోనూ అంచులతోనూ కెరుకులతోనూ శరాపులతోనూ మేము దిగురమని వేడుకొనిచున్నాము. ఆరంభ ప్రాంతం నుంచి నాయన ముగింపు ప్రాంతం వరకు నువ్వు యొక్క దీవెనను ముందుగా వర్షింప చేయమని బ్రతిమలాడుకొనిచున్నాము నాయన. అలా నేను మా బంధువులను దీవించిన ముందుగా వర్తిను అని మీరు తెలియపరిచిన రీతిగా మా యొక్క ప్రభావాన్ని ఈ కోరికను మీరు దీవించండి. వచ్చిన ప్రతి వారిని ప్రభావ మీరు ఆశీర్వాదం మీరు ఆయన కుమ్మరించమని వేడుకొనిచున్నాము. వచ్చిన వారికి రాకడ సిద్ధపాటును మీరు అందించేయండి. మీరే ప్రభావ వచ్చిన వారికి ప్రభావైన రక్షణను నాయన రక్షణ భాగ్యం మీరు ప్రసాదించమని వేడుకొనిచున్నాము నాయన. వచ్చిన ప్రతి వారి యొక్క అంతరంలో కోరికను బహిరంగ కోరికను మీరు నెరవేర్పుగా కనపరచమని ప్రభావ ప్రార్థించుకొనిచున్నాము నాయన. వచ్చిన వారికి నాయన స్వస్థతను మీరు అందచేయమని నాయన మిమ్మల్ని ప్రభావం యొక్క పాదమును పట్టుకొని కోరుకొనిచున్నాము తండ్రి. మా యొక్క ప్రభావైన విశ్రాంతి దిన కోరికలో ప్రభావ ప్రతి బిడ్డను మీరు దర్శించమని వేడుకొనిచున్నాము. మిగతా విశ్వసించుట విధేయులైనట ఈ మూడు పనులు చేయవారు పరలోక రాజ్య వాస్తవులవుతారు మీరు తెలియపరుచున్నారు కనుక వచ్చిన ప్రతి వారు మీకు విధేయించేటువంటి వరుసలో నాయన ఉంచండి. వెత్తబడినటువంటి ప్రతి ఒక్క విత్తనము నాయన మూడంతల పలుపు కొరకు ఎదురు చూసుచుండగా ప్రతి వారిని పలుపు జీవితంలో కనపరచమని వేడుకొనిచున్నాము నాయన. అలా ప్రతి వారు నాయన వారి యొక్క ప్రభావైన ఆత్మతోను మనస్సుతోను నిన్ను స్తుతించేటువంటి ధోరణిని మీరు దయచేయమని వేడుకొనిచున్నాము ప్రభా. స్తుతులకు పాత్రుడము స్తోత్రార్హుడము ఆరాధనకు యోగ్యుడము అని మీరు తెలియపరిచున్నారు కనుక దేవా నిన్ను స్తుతించేటువంటి వారిగా ప్రతి వారి యొక్క పెదవులను మనస్సులను ప్రభావం మీరు వాడుకోవమని వేడుకొనిచున్నాము పరమ తండ్రి. అలా మీరే ప్రభావైనా ప్రతి మోకాలు నా ఎదుట వంగును ప్రతి నాలుక నాయన నిన్ను వెతుకులను గాను తెలియపరిచినటువంటి రీతిగా ప్రభా ప్రతి వారు నిన్ను స్తుతించడానికి విశ్రాంతి దిన కోరికలో యవనస్తులైనటువంటి వారు పిల్లలైనటువంటి వారు పెద్దలైనటువంటి వారిని మీరు వాడుకోవమని వేడుకొనిచున్నాము నాయన. అలా ప్రతి వారిలో ప్రభావ వినేటువంటి విశ్వాసము విధేయతను నాయన మీరు ప్రసాదించమని బ్రతిమలాడుకొనిచున్నాము ప్రభా. అలా మీరే ప్రభా నాయన ఆకాశ మహాకాశాలు పక్క జానము దేవుడు అని తెలియపరిచున్నారు నాయన. అయినప్పటికీ నీ ప్రభా నాయన ఇక్కడ ప్రభా నాయన మీరు దిగివచ్చి తండ్రి అలా ఆకాశము నా యొక్క సింహాసనము భూమి నా పాదపీఠము అని తెలియపరిచి తండ్రి మీరు ప్రభా నాయన ఈ యొక్క ప్రభా నాయన ఆయుధానికి దిగివచ్చి తండ్రి అత్యున్నతమైన సింహాసనం అందు ఆశీర్వైనటువంటి దర్శనమును యెషయా గారికి అందచేసిన రీతిగా ప్రభా వచ్చిన ప్రతి వారికి నీ యొక్క దర్శన వరమును అందచేయమని వినగలిగిన చెవులను మీరు అందచేయమని వేడుకొనిచున్నాము. పుణ్యకథలను ఆలకించండి అని నాయన మా యొక్క దైవజనులు గారు తెలియపరిచిన రీతిగా నాయన ఆలకించు చెవునిచ్చి దేవాది దేవుడు అని ప్రభా మాకు ప్రభా గ్రహింపు కలిగినటువంటి ఆయా వాక్యమును ప్రభా మీరు బోధించుచుండగా మేము ప్రభా అందుకున్నటువంటి వారిగా నాయన మీరు కనపరచమని వేడుకొనిచున్నాము నాయన. ప్రతి వారు ప్రభా నాయన అలా అవిధేయత చూపించగలిగిన వరుసగా ఉంచండి. అక్రమంలో అవిధేయతను ప్రభా నాయన తీసివేయండి ప్రభా. నిర్లక్ష్యంగా కలిగినటువంటి ఆయా మనస్తత్వముతో ప్రభా కూడి వచ్చేటువంటి రీతిగా కనపరచమని వేడుకొనిచున్నాము నాయన. బాధల యొక్క చంటి పిల్లల నోట యొక్క స్తోత్రం సిద్ధింప చేస్తారని తెలియపరిచినటువంటి ప్రభా మీరే ప్రభా అలా ప్రతి వారి నోట నాయన నిన్ను స్తుతించేటువంటి వరుసను మీరు నేర్పించేటువంటి తండ్రి నీకు స్తోత్రములు వందనాలు మరణాంతము చెల్లించుకొనిచున్నాము నాయన. అలా పరలోకమున కీర్తి ధరణ్యమున కీర్తి నరుల హృదయంలో కీర్తి అని నాయన మా నాయన తెలియపరిచిన రీతిగా ఈ విశ్రాంతి దిన కొడుకునే ప్రభా నిన్ను ప్రభా ప్రతి వారు ప్రతి దేశము ప్రపంచం యావత్తు నిన్ను స్తుతించు
స్థుతించుచుండగా తండ్రి అయా మా యొక్క ప్రభా ప్రతి స్థుతులను కూడా మీరు కోరుకునిచున్నందుకు మీకు అనేక స్థుతులు అని నాయన తెలియపరిచిన రీతిగా మా స్థుతులను ప్రభా మీరు పొందుకునేటువంటి తండ్రి మీకు వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లించుకునిచున్నాము నాయన. అయా ఇశ్రాయేలీయుల మధ్య మీరు ఉండి ఏ విధంగా నడిపించి ఉన్నారో అదే విధంగా ఈ విశ్రాంతి దిన కూడికలో మా మధ్యలోనికి మా తల్లి గారిలో నైనా త్రిత్వ దేవునిగా మరి స్వయముగా దిగివచ్చి ప్రభా అయా యొక్క ఆరాధన పొరుగున తండ్రి మీరు ఉండి మమ్మల్ని ప్రభా ఆ యొక్క పరమునైన అలా నూతన యెరూషలేము చేర్చేంత వరకు మా యొక్క ప్రభా ప్రయాణంలో కూడా ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి ఈ విశ్రాంతి దిన కూడికలో మాతో ఉండి మమ్మల్ని నడిపించేటువంటి తండ్రి నీకు స్తోత్రములు వందనాలు మరణాతులు చెల్లించుకొనిచున్నాయన. మా యొక్క ఆరంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు మీరే ఉండి మహిమ ఘనత ప్రభావాలను పొందగలరని యేసు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. తెలుగు ప్రయత్నం కీర్తన నుంచి మొదటి పాట అయిన శుభాకార శుద్ధాకార పాటకు ఆహ్వానించుకున్నాము. Nava
అయిపోయినామన్నా స్తుతి ప్రార్థన చేసుకుందాము. ఓ దేవా, తండ్రిని గాను కుమారులు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రిని ప్రత్యక్షత నిమిత్తమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపా సమయం దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుకున్నప్పటికీ మా స్థుతులు కూడా కోరుకుంటున్న నీకు అనేక స్థుతులు. నీకు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుతున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరిస్తున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకుంటున్నాము. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధులైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాగాలలో ప్రవేశపడుతున్నాము. మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుతాం మనకు ఎంతో మేలు. మనం పాపం లేని వారమని చెప్పుకొని మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలో పవిత్రులుగా చేయరు. మనం పాపం చేయలేదని చెప్పుకొని ఆయన అబద్ధికంగా చేయవాడు. ఆయన వాక్యం వల్ల ఉండదు. తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. మన పాపాలకున్న నాతో పరిశుద్ధమైన ఓ దేవా, మేము మా జన్మను బట్టి దైవమును బట్టి పాపలమైన తలపును బట్టి చూపును బట్టి పాపలమైన గుండెను బట్టి మాటను బట్టి పాపలమైన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులం. మమ్మల్ని క్షమించమని నీ కుమారుని పరిమితముగా వేడుకొనుచున్నాము. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపం క్షమించుచున్నాడు. శిక్షించడానికి ఇష్టపడడు, మన పాపములను జ్ఞాపకం చేసుకోడు. అటు తండ్రి నిత్యం స్తుతించడము. ఓ తండ్రి, నీ పరిశుద్ధులైన పాపలను అసహించుకోవలసింది కానీ అటు చేయక చేరది క్షమించుకున్నావు కనుక నీకు అనేక వందనములు. కూర్చోనండి. తెలుగు క్రైస్తవ కృతుల నుంచి 4వ పాట పల్లవి 6-7 చరణంలో పాడుతున్నాము. దేవతాం స్తుతి చేయవే మనసా జీవమాన
దావీదు కీర్తనలు 47వ అధ్యాయము. దావీదు కీర్తనలు 47వ అధ్యాయము. మొదటి 2 వచనములు అనిత చదివిస్తుంది. ఇమోగా ప్రభుని మహిమా, ఇమోగా ప్రభుని మహిమా, ఇదిగోను దయించే నీపై లేమో తేజరిల్లు నీకో వెలుగు వచ్చేయున్నది. రెండవదిగా కుమారుడైన తండ్రి తలచుకుంటూ స్వార్థ నుంచి లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనము తేజ వినిపిస్తుంది. చదువు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుకొను రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు చేత కర్రను, జాలనైనను, రొట్టెనైనను, వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు, 2 అంగీలు ఉంచుకొనవద్దు. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్మును నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్మును నడిపించుము. పరిశుద్ధాత్మ తండ్రి తలచుకుంటూ మూడవదిగా తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనంలో నీలిమ చదివిస్తుంది. కాబట్టి ఇక సమీపజాలక ఏ దశలో మేము మొట్టిగా చిన్నదిగానైనను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన రోడ్డును కదిలింపబడుతున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు, మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపుతుంది. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పుతుంది కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియదు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఆమేన్. ఉమ్మములు తెరచి చక్కగా నడుముడి జయ వీరుడు రక్క, మీ వీణాతాళ వాయిద్యములను ఎత్తి ధ్వనించుడి, మీ వీణాతాళ వాయిద్యములను ఎత్తి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం, చీకటి పాడెదము
ప్రేమమైన దేవ, భూమి ఆకాశంలో కంటను వెండి బంగారంలో కంటను గొప్పదానము నీ గ్రంథం మాకు దయచేసినావు. కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రము. నీవు స్వయంగా మాకు చెప్పవలసిన మాటలు నీ పుస్తకంలో ఇవ్వించినావు కనుక నీకు మా వందనంలో సమర్పించుకుంటున్నాము. కూర్చోండి. తెలుగు లెక్కల నుంచి 11వ పాట పాడుతున్నాం. విజయ సంస్తుతులే నీవు ప్రేమ స్వరూపా విజయ Sara
శ్వాస ప్రమాణం చెప్తున్నాము. నిలబడి శ్వాస ప్రమాణం చెప్తున్నాము. దేవుడు ఆది అంతం లేదు. దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాప్తత్వము ఈ మొదలైన శుభ లక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుతున్నారని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషులుగాను నాని స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుతూ ఇవే బోధల మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షను తన శిలువ రాడుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన దేవస్థితిని ఏమను గ్రహించినాడని వచ్చినాను. ఇప్పుడు దాని నిమిత్తమై జ్ఞాపక ప్రార్థన చేయుచున్నాడని ఆయన ఎన్నో మాటలు సంగమును పడిపోవుటకు వేగాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి విడేల శ్రమ కలుగుననియు తర్వాత అంత క్రీస్తునప్పుడు జరుగు యుద్ధమును అంత క్రీస్తు అంత ప్రవక్త నరకములు వేయబడుననియు సాతాను ఆ తాళములో 1000 ఏళ్ళు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయననియు తర్వాత ఆయన పశువులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు సాతానును విడిపింపగా అతడు భూమికి వచ్చి మా గోపు మన పేరు గల సైన్యములను ఏర్పరచుకున్నని అతడు దేవుడితో యుద్ధం చేసి ఓడిపోనని క్రీస్తు అతనిని నరకంలో పడవేయనని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరికను తీర్పు విధించునని అవిశ్వాసులను నరకంలోనికి పంపివేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండటం వలన భూమి పరలోకంలో పాపమునని క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన అదితోను మానవుడితోను ఏక దేవుడిగానే ఉండి పరిచయించున్నాడని ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథము ఆత్మలోనికి ఇచ్చినదని ఈయన వెలుగును బట్టి ఆ గ్రంథము అర్థమగలని తండ్రి నిర్దేశించిన కుమారుడు అమూల్యమైన రక్తమైన మనిషి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసకి అందించునని నమ్ముచున్నాను. తండ్రి వారితో పాటు నేను కూడా సమానముగా ఆరాధన పొందదగు దేవుడని పరిశుద్ధుల సహాసమును పునరుద్ధానమును నిత్యజీవమును కలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి. నుంచి 9వ పాట పాడుతున్నాం. దైవత్వాన్ని దైవాత్మను